విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నూకాలు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎడంకాలు ఊరికే లాగేస్తుంటే డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకొస్తున్నా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏటా పిచ్చి పేసినా మోకాలు నొప్పి వస్తే డాక్టర్ గారు కాకపోతే పీటర్ గారికి వెళ్తారా? నూకాలు నిజం చెప్పు, నువ్వు లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళి వస్తున్నావు? నేనమ్మ గారు నాను ముఖాయించాలని చూడక పరమేశ్వరా, నువ్వు లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళడం స్వయంగా నేను చూశాకే మీ అమ్మగారికి చెప్పాను. చెప్పు, వెళ్ళావా లేదా? మీరు ఈవిడ మాట్లాడుకొని నన్ను నిలదెత్తున్నారేటమ్మ గారు. ఆండాళ్ళు చెప్పిందని కాదు, లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళావా అనగానే నీ మొహంలో కనిపించిన తడబాటే నిన్ను పట్టించింది. పట్టించడానికి నన్ను దొంగతనం చేయడానికి వెళ్ళాను అనుకుంటున్నారేంటి? అవునండి, నా ఇంటికి వెళ్ళాను. ఏడు తప్ప అని తిరిగి నన్నే అడుగుతున్నావా? అడుగుతానండి. నాన్న చేసిన తప్పు కానప్పుడు బెమ్మ దేవుడినైనా సొక్కా పుచ్చుకొని మరీ అడుగుతాను. నాను వెళ్ళానంతే. ఎందుకు వెళ్ళాను? నిన్న తమరు చేసిన వనదానం గురించి చెప్పడానికి వెళ్ళాను. ఇక్కడ విషయాలు అక్కడికి మోయడానిక రోజీ గారు నిన్ను పనిలో పెట్టుకుంది? నా నాడికి పని మనిషిగా వెళ్ళలేదు. మా నాయనమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి వెళ్ళాను. ఏమిటో ఆ బంగారు వాక్యం? ఏదైనా చెడ్డ సంగతి ఉంటే దాని కడుపులోనే దాచేసుకోవాలి. ఏదైనా మంచి పని ఉంటే 10 మందికి చెప్పాలి. నేను మా అమ్మగారు ఓ మంచి పని చేశారేమో అది చెప్పడానికి వెళ్ళాను. విన్నారా పరమేశ్వర? ఇక తమరు ఒళ్ళకొండి పరమేశ్వర. అక్కడ చూసిన సంగతి ఇక్కడ ముట్టించేశారుగా. మా గొడవ మది కొత్తే మర్యాద ఉండదు పరమేశ్వర. చూసారా మీ స్నేహితురాల్లోనే గౌరవమైనా లేకుండా నన్ను ఎలా వెక్కిరిస్తుందో చూసారా? అక్కడికి నేనేదో అబద్ధం చెప్పినట్టు. తమరు నిజమే చెప్పారు, నాను నిజమే చెప్పాను. అలాంటప్పుడు ముందు ఎందుకు దబాయించావు? చేపల తట్టకాడ కూకుడున్న వాళ్ళకి మల్లెపూలు కూడా చేపల కంపే కొడతాయని, అలాగే మీ మాటలు వినే మా అమ్మగారికి నా చెప్పే మంచి మాటలు కూడా చెడ్డగానే వినిపిస్తాయని అందుకే వాళ్ళకి అబద్ధం చెప్పాను. అంతేగాని ఎవ్వుల కొంపకి అగ్గెట్టేయడానికి అబద్ధం చెప్పలేదు. ఈ అమ్మగారు చేసిన మంచి పనిని ఆ అమ్మగారికి చెప్పడానికి వెళ్ళాను. నా గొప్పలు చెప్పడానికి ఇంత పెద్ద సిటీలో నీ కాయిలే దొరికిందా? నాకు ఈ ప్రపంచంలో శత్రువు అంటూ ఉంటే అది కేవలం ఆ లక్ష్మీదేవేనని నీకు తెలుసు కూడా ఎందుకు వెళ్ళావు? మీకు వ్యాపారంలో 190 లసుకులు ఉంటాయి. అయ్యేటో మీరు చూసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అంతేగాని మీ మధ్య నన్నెందుకు నాగుతారా? నాకు శత్రువైన వాళ్ళు నా వాళ్ళందరికీ కూడా శత్రువు అవ్వాలి. అలాగైతే ముందుగా వెళ్ళిన ఆడికి వెళ్తాం బంద్ చేయించండి. నీకు నాకు పోలిక? నీతో నాకు పోలికేటి? ఇక్కడ ఎంతావు అల్లడికెళ్ళి మా అమ్మగారిని తిడతావు. ఇంకెప్పుడు నీతో నన్ను పోల్చుకో. నూకాలు అధిక ప్రసంగాలు చేయొద్దు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడాన్ని సమర్థించుకుంటున్నావా? ఆ లచ్చిందేవి గారు ఒప్పుడు మిమ్మల్ని తప్పుడు మాట అనలేదు. అలాంటి మంచి మనిషి ఇంటికి ఎందుకు వెళ్ళకూడదో నా కారణం చెప్పండి. నాకు కనిపించిన మంచితనం నీకు ఆ లక్ష్మీదేవిలో కనిపించదా? మీకు అగుపించదమ్మా. ఎందుకంటే మీరు నల్ల కళ్ళద్దాలు ఎత్తుకుని సూర్యుని చూసి ఈ నల్లగున్నాడేటి అని చేదరించుకునే రకం. సూర్యుల్లో నలుపునేదమ్మా, మీరు ఎట్టుకునే కళ్ళద్దాల్లోనే ఉంది. జంకు గొంకు లేకుండా, యజమానురాలనే విశ్వాసం అయినా లేకుండా నా శత్రువుని నా ముందే పొగుడతావా? నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకే ఇంత ద్రోహం చేస్తావనుకోలేదు. జీతానికి మించి మీకు ఇంత అభిమానంగా సేవ చేసినా ఓ చిన్న ఇష్యూలో మీరు ఇలా నిలదీసి అడుగుతారని నాను అనుకోలేదు. మాటకి మాట ఎదురు చెప్పే లెవెల్కి ఎదిగిపోయావన్నమాట. నా శత్రువుని పొగుడుతూ శత్రువు అని మాటకు 10 సార్లు అంటుంటారు. మీకు ఎవరమ్మా శత్రువు? మీకు శత్రువు అల్లెక్కడో నేరమ్మా. మీ మనసులో ఉన్న అసూయే మీకు శత్రువు. మీ నోటి దుర్శితనమే మీకు శత్రువు. చెప్పుడు మాట్లాడమే మీకు శత్రువు. నెత్తి మీద అత్యంతులు తలుతూ కాళ్ళకాడ గోతులు తీసే ఈ పరమేశ్వర్ లాంటి వాళ్ళే మీకు పెద్ద శత్రువు. మీలో ఇంతమంది శత్రువులు ఎట్టుకొని ఎక్కడో ఉన్న లచ్చిందేవి గారి మీద ఎందుకమ్మా ఏడుస్తారు? షటప్ రాస్కెల్. నువ్వు చేసిందే క్షమించలేనంత నేరం. దానికి తోడు నీ బతికేంటో నీ తాత ఏంటో మర్చిపోయి నన్ను విమర్శించావంటే ఇంకా నిన్ను స్పేర్ చేయకూడదు. నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తాను. ఏటమ్మా మీరు చూపించే పెద్ద పవరు? తీసేస్తే నన్ను పనిలోంచి తీసేస్తారు అంతేగా?
అవును, నేను ఈ క్షణమే డిస్మిస్ చేసేస్తున్నాను. తమరు ఇప్పుడు డిస్మిస్ చేయడం కాదమ్మా, ఇందాక తమరు చెయ్యెత్తినప్పుడే నా ఉద్యోగానికి రాజీనామా చేసేసినాను. వస్తాను. ఎంత ఆశ్చర్యం పరమేశ్వర, మీరు నిలదీసి అడగగానే తన్మంటూ మీ కాళ్ళ మీద పడిపోతుంది అనుకున్నాను. కానీ ఈ వానపాము కూడా కోరలొచ్చాయండి. వచ్చాయో దానికి బలవంతంగా కూరలు తొడిగారో నేను చూస్తాను. నా కాళ్ళ కింద చెప్పులా పడుండే పని మనిషిని వెంటనే ఏర్పాటు చేయి. అదెంత పని? నాకు తలపోటు వచ్చేసింది. నా గదికో స్ట్రాంగ్ కాఫీ పంపించు. పంపిస్తాను గాని చెయ్యడానికి ఎవరున్నారు? నువ్వున్నావుగా. ఆ? తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుతున్నారా? లేదు, పేపర్ పట్టుకొని ఫుట్బాల్ ఆడుతున్నాను. అంత కోపం ఎందుకండి? లేకపోతే ఏంటా పిచ్చి ప్రశ్న? అలాంటి ప్రశ్నలు వేస్తే ఎవరికైనా మండుతుంది. సర్లేండి, ఇదిగో టిఫిన్ చేయండి. మళ్ళీ ఇడ్లీలేనా? రోగిష్టి కదా ఉదయాన్నే టాబ్లెట్స్ వేసుకున్నట్లు రోజు ఇడ్లీలే తించావాలా? ఇది తప్ప వేరే ఏం చేయరా? అదేంటండి, వాళ్ళు చేసింది ఏదో పెడతారు. అదే అంటున్నాను, నా కర్మకాలి ఈ దరిద్రపు కొంపకి అల్లుడిగా వచ్చాను. అంచేత చచ్చినట్టు ఏం పెడితే అది తించావాలి, అంతేనా? కాస్త నోరు తగ్గిస్తారా? ఏ ఎందుకు తగ్గించాలి? నేనేం తప్పు మాట అన్నానా? ముష్టి 3000 కట్నం పారేసి తూతూ మంత్రం అనే పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్నారు అంతే. అల్లుడైన దగ్గర నుంచి ఓ గౌరవం లేదు, ఓ మర్యాద లేదు, ఓ పండుగ లేదు, ఓ పబ్బం లేదు, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. పెళ్ళయ్యాక ఇంతవరకు కనీసం పండుగ నాడైనా ఓ ఖర్చు కూడా కొనివ్వలేదు. హాయిగా కాకినాడ సంబంధం చేసుకుని ఉంటే ఊ అంటే ఉప్మా, దో అంటే దోశ, భో అంటే భోజనం, స్కూ అంటే స్కూటర్, టీ అంటే టీవీ, ఇలా ఏది కావాలంటే అది అడగకుండానే కొనిచ్చేవారు. ఇక్కడ ఏడ్చి మొత్తుకున్నా ఈ ఇడ్లీ ముక్కలు తప్ప ఏమీ రాలు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆ కాకినాడ సంబంధం అయితే చేసేసుకోండి. మీకు కావాల్సిన టిఫిన్ ఏదో అక్కడే చేయండి. ఆగు, పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఆ ప్లేట్ ఎక్కడికి పట్టుకెళ్తున్నావు? ఇటివు. తినకపోతే మా అల్లుడు మంచివాడు కాదని, అన్నిటికీ అలుగుతాడని ఊరు వాడ చెప్పుకు తిరుగుతారు. ఆ చెడ్డ పేరు నాకెందుకు? అయినా మనం వచ్చింది ఉద్యోగం పని మీద. అది మళ్ళీ రావాలంటే ఓ 1000 రూపాయలు ఆఫీసు వాళ్ళ మహాను కొట్టాలి. కట్నాలు కానుకలు ఎలాగో లేవు, కనీసం ఆ డబ్బన్నా ఏర్పాటు చేయమను. వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అసలు మనం ఇక్కడికి వచ్చే తప్పు చేసామనిపిస్తోంది. అన్నీ తెలిసి కూడా డబ్బు కావాలని ఎలా అడుగుతాను చెప్పండి? ఈ దరిద్రపు కొంపలో పరిస్థితులు ఎప్పుడు బాగుండేడ్చాయి కనుక మీ అమ్మ మీ అక్క ఎప్పుడు చూసినా ఏడు మొహాలతోనే కనిపిస్తుంటారు. అదే సగం దరిద్రం. అందుకే ఈ కొంపకి రావాలంటే నాకు చిరాకు. అయినా నేనేమన్నా 1000 అడిగానా, లక్షలు అడిగానా? ఇంటల్లుడికి ఓ 1000 రూపాయలు కూడా సరదలేరా? యవ్వన గుడికలు. వయసు మళ్ళిందని వర్రీ అవుతున్నారా? అనవసరం. ఉదయం 1, రాత్రి పడుకోబోయే ముద్దు 1, రోజుకి 2 గుడికలు సేవిస్తే యవ్వనం మిమ్మల్ని మరోసారి కాటేస్తుంది. వాడిపోయిన జీవితంలోకి వసంతం ప్రవేశిస్తుంది. ఇదేదో పనికొచ్చేలా ఉందే, ఒకటేద్దాం. ముసలితనం శాపమా? ఎంత మాత్రం కాదు. మా ఎవర్ గ్రీన్ భస్మాన్ని వాడితే వార్ధక్యం మీ ఏరియాలోకే రాదు. 2 చెంచాల భస్మాన్ని తేనెలో రంగరించి 2 పూట్లా సేవిస్తే 60లో ఉన్నా సరే స్వీట్ 16లా ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు. ఇదేదో 2 చెంచాలు వేస్తే పెళ్లి నాటికి పనికొస్తుంది.
ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో, ఎంత ఘాటు ప్రేమయో. ముత్యాలరావు గారు, ముత్యాలరావు గారు. ఎవరు? భార్గవి, అక్కడే ఆగిపోయావే. కొత్త పెళ్లి కూతురులా కుడికాలు ముందు పెట్టినా. నువ్వు అలా నిలబడితే నేను చూడలేను భార్గవి. కూర్చో. పర్వాలేదులేండి. మీ అమ్మగారితో అన్ని విషయాలు మాట్లాడాను. ఏదన్నా శుభవార్త మోసుకొచ్చావా? చెప్పడానికి సిగ్గనుకుంటారు. పర్వాలేదు, కాసేపు ఆగి చెప్పు. నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. మీరేమీ అనుకోకపోతే నాకు మళ్ళీ డబ్బు సహాయం చేయాలి. ఆ మాట అంత దీనంగా అడగాలా భార్గవి? నాకింత డబ్బు కావాలని ధైర్యంగా అడుగు. అడగడం నీ హక్కు, ఇవ్వడం నా బాధ్యత. అయినా ఇంకా నీ డబ్బు నా డబ్బు అని మన మధ్య దూరం ఎందుకు పెంచుతావు? ఇక నుంచి ఇది మన డబ్బు. ఇదిగో బీరువా తాళాలు. నీకెంత కావాలంటే అంత తీసుకో. వద్దులేండి, ఒక 1000 రూపాయలు ఇప్పించండి చాలు. అర్జెంటుగా అవసరం వచ్చింది. ఇవన్నీ నువ్వు నాకు చెప్పాలా భార్గవి? నీ అవసరాలు నా అవసరాలు కావా? నువ్వు నేను కాదా, నేను నువ్వు కాదా? అవసరం ఉంటేనే కాదు, అవసరం లేకపోయినా నీ సొంత ఖర్చుల కోసం ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళు. నీ అవసరం కోసం కాకపోతే ఈ డబ్బంతా ఎందుకు? మళ్ళీ డబ్బు తొందరలోనే తీర్చేస్తానంటావు. వద్దు భార్గవి, మన మధ్య ఈ రుణానుబంధం ఇలాగే మిగలాలి. ఈ అనుబంధమే మనల్ని పెళ్లిపీటల దాకా నడిపించాలి. భార్గవి, మన పెళ్ళైపోతే నువ్వు డబ్బడిగే పరిస్థితి రాదు. నువ్వే 10 మందికి ఇస్తావు. హాయిగా ఆనందంగా ఉంటావు. అయినా ఇంకా ఎంతకాలమని ఈ బాధలు పడతావు? త్వరగా ఓ నిర్ణయానికి రా. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అండి. నువ్వు చెప్పే మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళిరా భార్గవి. ఇదిగో డబ్బు తీసుకోండి. దేనికి? మీరేదో అవసరంలో ఉన్నారని తెలిసింది. నేనేమన్నా అడిగానా? మీరు అడగలేదనుకోండి, కానీ గౌతమి చెప్పింది. అదో మొద్దు. దానికి పెద్దగా చదువు లేదు, కామన్ సెన్స్ అసలు లేదు. ప్రతిదానికి కంగారు పడిపోతుంటుంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటుంది. మీరే దరిద్రంతో బతుకుతున్నారు. మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటి? నాన్ సెన్స్. అయినా నాకు ఈ ఊళ్ళో పెద్ద సర్కిల్ ఉంది. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు ఎవరిని అడిగినా ఫ్రెండ్లీగా ఇస్తారు. అవుననుకోండి, కానీ మీకు వెంటనే డబ్బు అవసరం అట కదా, ఉంచండి. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? ఆ డబ్బు ఎక్కడో వడ్డీకి అప్పు తెచ్చుంటావు. నాకు ఈ అప్పులు వడ్డీలంటే అస్సలు పడదు. ఇట్స్ అగైన్స్ టు మై ప్రిన్సిపల్. వద్దు, ఇచ్చేయి. నేనే ఏదోలా మేనేజ్ చేస్తాను. మీకెక్కడైనా డబ్బు అడ్జస్ట్ అయితే నాకు తిరిగి ఇచ్చేద్దురు గాని. పర్వాలేదు, తీసుకోండి. మరీ మొహోట్ పెట్టేస్తున్నావు. తీసుకోపోతే బాధపడతావు. చూడమ్మాయి, ఈ డబ్బు మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను. అప్పుడు వద్దండి, పర్వాలేదు ఉంచండి అంటే కుదరదు. నువ్వు తీసుకోవాలి. అలా అయితే నేను ఇప్పుడు నీ దగ్గర తీసుకుంటాను. అలాగే తీసుకుంటానులేండి. అలా అన్నావు, పద్ధతిగా ఉంది. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నావా? లేదు, ప్రయత్నం చేస్తున్నాను. మరి అక్కడే నా కోపం వస్తుంది. నాకు మాట చెప్పొచ్చు కదా. ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్లో అందరూ నా ఫ్రెండ్సే. ఏ గవర్నమెంట్ జాబో ఇప్పించేవాడిని. 10-15 వేల వరకు జీతం వచ్చేది. ఎంత హాయిగా ఉండేవాళ్ళు. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీ ఇంటి పరిస్థితి ఏం బాగున్నట్లేదు. చూస్తుండు, విత్ ఇన్ 1 వీక్లో మొత్తం సెటరేట్ చేసేస్తాను. ముందు మీరు సెటరేట్ అవ్వండి, తర్వాత చూద్దాం. అలా చెప్పాక ఇలా కబుర్లు చెప్పే ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఏం పర్వాలేదులే. 1000 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ వచ్చేస్తుందంటున్నారు కదా. లక్కీగా ఆ డబ్బు దొరికింది. ఇప్పుడే తెచ్చిచ్చాను. మేము వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా నీకేదో పనిష్మెంట్ అక్క. అదేంటి గౌతమి అలా అంటావు? ఎవరో బయట వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. కరెక్ట్గా చెప్పావు భార్గవి. ఈ 1000 వాళ్ళ మొహాన్ని కొడితే నా ఫైల్ క్లియర్ అయిపోతుంది. దాంతో రావాల్సిన అరియర్స్ అన్ని దగ్గర 1,25,000 దాకా వస్తాయి. అవి ఇలా రాగానే విత్ ఇన్ 1 వీక్ మొత్తం మీ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ చేసేస్తాను. అక్కడ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తుంటారు. మరి నేను వెళ్ళొస్తాను.
కాఫీ తాగండి అమ్మా. ఇదేంటి నువ్వు ఇందులో పంచదార లేదు, మర్చిపోయావా? అన్న కాఫీ చేసేటప్పుడు మా అమ్మగారు గుర్తుకొస్తే మా ఐదారు బుర్ర ఆ బంగ్లాలోకి వెళ్ళిపోనాది. దాంతో పందారు వేసానో లేదో కూడా చూసుకోలేదు. ఆవిడ గారికి రోజు పందారు లేని కాఫీ ఇస్తుంటాను కదా, అదే అలవాటైపోయి ఉండండి సీటంలో అట్టుకొచ్చేస్తా. పర్వాలేదు నువ్వు నేను ఈ మధ్య వీలున్నంత వరకు పంచదార తగ్గించేస్తున్నాను. అయితే నీ శరీరం ఇక్కడ ఉన్నా మనసు మాత్రం రోజే చుట్టే తిరుగుతుందన్నమాట. తిరక్కి ఏడు చేస్తుందమ్మా. రోజు గుండ్రంగా తిరిగే గానిగెదికి అలాగ తిరగడం తప్ప మరో ప్రపంచకం తెలవదు కదమ్మా. ఆ ఇంట్లో సంవత్సరాలు పనిచేసి చేసి నా బుర్ర ఆ గానిగెదుగులాగా తయారైంది. నీలాంటి మనసున్న మనుషులు పని మనుషులుగా దొరకడం చాలా కష్టం. అలా దొరికిన మనుషుల్ని దూరం చేసుకోవడం ఆ రోజు మూర్ఖత్వం. ఈ మాట ఎవరన్నారు గాని మా అమ్మగారు ఒక్క పాలైన అన్నారా? ఒక్కో పాలు పనిలో అడిపోయి వన్నం తింటే మర్చిపోతే నానే దగ్గరుండి జ్ఞాపకం చేసి తినిపించేదాన్ని. మా అమ్మగారికి జ్వరం వస్తే నా ఒళ్ళు గలగల్లా ఆడిపోయేది. ఆ సంగతి ఆ అమ్మ ఎప్పుడైనా కనిపెట్టారా? డబ్బిస్తే నీలాంటి పని మనుషులు 100 మంది దొరుకుతారే అనేది. ఛీ, అలాంటి మనిషిని తలుసుకోకూడదని తీర్మానం చేసుకొని రేత్రి తొంగున్నాను. కానీ ఏటి నాపం, రేత్రంతా ఆ అమ్మే కల్లోకి వచ్చింది. అన్ని పీడకల్లే. ఓ అమ్మగారికి రక్తపోటు పెరిగిపోయినట్టు, ఛాతీలో నొప్పి వచ్చినట్టు కలొచ్చింది. దాంతో కంగారు అడిపోయి పొద్దున్నే ఓ అమ్మవారి గుడికి వెళ్ళిపోయి తగ్గించమని దండం పెట్టుకొని వచ్చాను. మహానుభావులు ఓ గొప్ప మాట చెప్పారు. నా గురించా? నా గురించి చెప్పడానికి వాళ్ళకి నాకు తెలవదు కదా. నీ గురించి అంటే నీ గురించి కాదు, నీలాంటి వాళ్ళ గురించి చెప్పారు. ఏడు చెప్పారమ్మా? మంచివాళ్ళు వాళ్ళు చేసిన ఉపకారాల గురించి మర్చిపోతారట, చెడ్డవాళ్ళు వాళ్ళు పొందిన ఉపకారాల గురించి మర్చిపోతారట. ఏటో ఈ గొప్ప గొప్ప మాటలు నా బుర్రకి ఏటి అర్థం కావు. గాని ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 4:30. 4 గంట అయ్యేసరికి మా అమ్మగారు కాఫీ అడిపోవాలి. ఇప్పుడు చూస్తే 4:30 అయిపోనాది. మా అమ్మగారు కాఫీ తాగారో లేదో ఏటో.